నమస్తే వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ నా పేరు శ్రియా న్యూస్ బేస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ బీఆర్ఎస్ నేతలు హౌస్ అరెస్ట్ ప్రభుత్వం తీరుపై ఎమ్మెల్సీ రాజు ఆగ్రహం కియా పరిశ్రమను సందర్శించిన మంత్రులు కంపెనీ పనితీరుపై వాసంశెట్టి సుభాష్ ప్రశంసలు తిరుమలను సందర్శించిన మంత్రి పొంగులేటి నైవేద్య విరామ సమయంలో శ్రీవారి దర్శనం దేశవ్యాప్తంగా ఘనంగా అంబేద్కర్ వర్ధంతి పలుచోట్ల నివాళులర్పించిన నేతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లిలో ఉన్న సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాల విద్యార్థుల చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. వారి చేత కొడవళ్లు పట్టించి హాస్టల్ ఆవరణలో ఉన్న చెట్లను నరికిస్తున్నారు. ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ కింది స్థాయిలోని కళాశాలలు పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. సిబ్బందితో కాకుండా పిల్లలతో పని చేయించడం విమర్శలకు తావిస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు ఫోన్ లో అందిస్తారు. శ్రీనివాసరావు చెప్పండి. థ్యాంక్ యూ ప్రియా. గత 4 రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్గొంటున్న కళాశాలలో ఏదైతే ఉందో పిల్లలతోటి అంటే పెన్నులు పుస్తకాలు పట్టాల్సినటువంటి విద్యార్థుల చేతులు ఆ యొక్క పాఠశాల గురుకుల హాస్టల్ సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారు కత్తులు గొడ్డలు పొడవళ్ళు ఇచ్చేసి చేతులకు ఇచ్చేసి ఆ యొక్క కళాశాలలో చుట్టూ పెరిగిన చెత్తను కొట్టించి ఆ యొక్క శుభ్రం చేయించడం జరిగింది.
ఈ తంతు గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి విషయాన్ని మనం గమనించి వాటిని వీడియో తీసిన తర్వాత ఆ యొక్క కళాశాల ప్రిన్సిపాల్ ను వివరణ కోరగా విద్యార్థులతోటి ఆ యొక్క కళాశాల ఆవరణ శుభ్రం చేయించుకోవచ్చు, దానికి జీవో కూడా ఉందని చెప్పి మనకి తెలియజేయడం జరిగింది. ఈ విషయంపై ఆర్సీఓ ఎవరైతే ఉన్నారో ఆర్సీఓ తోటి మనం వివరణ కోరడం జరిగింది. ఆర్సీఓ మేడం వివరణ ఇస్తూ ఈ యొక్క జీవోలు అలాంటివి ఏమీ లేవు, విద్యార్థులతోటి ఇలాంటి పనులు చేయించడం చట్టరీత్యా నేరం. ఆ యొక్క కళాశాల ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో తనని పిలిపించుకొని ఎవరన్నా కోరతానని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. ప్రియా, థ్యాంక్ యూ శ్రీనివాసరావు. అనకాపల్లిలోని భీముడి గిమ్మం వద్ద ఆది ఆంధ్ర సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్బవరపు గణేష్ పాల్గొన్నారు. రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత మనందరూ ఈరోజు ఇంత సాక్షిగా ఉంటున్నాం అంటే ఆ మహనీయుడు రచించిన రాజ్యాంగం వల్ల మనం ఈరోజు ఇంత సాక్షిగా ఉంటున్నాం. ఆ మహనీయుడు జయంతి ఆయన ఇప్పుడు కూడా మన మధ్యలో బ్రతుకున్నారని ఈ 69వ వర్ధంతి సందర్భంగా మా అందరికీ నమస్కారం. ఈరోజు మహనీయుడు భారత రాజ్యాంగం అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ట్యాంక్ బండ్ వద్ద నివాళులర్పించాలని బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చినట్లు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు తెలిపారు. కానీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారని ప్రభుత్వం తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గృహ నిర్బంధాలు చేయడం ప్రజాపాలన అనిపించుకోబోదని ఎద్దేవా చేశారు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత సంవత్సరం గడుస్తామని మనం చూస్తూ ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కకు పెట్టి 6 గ్యారంటీలు తుంగలో తొక్కి 7వ గ్యారంటీ అక్రమ అరెస్టులు, నిర్బంధాలు, ఈ రకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా కేసీఆర్ గారి నాయకత్వంలో వారి ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేసిన అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడానికి బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడంతో అందరూ కూడా అక్కడికి వెళ్దామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పక్క రాష్ట్రం చూస్తూ ఉన్నాం మనం ఏ రకంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పనిచేస్తే ఈరోజు ఏ రకమైన పనిష్మెంట్ జరుగుతుందో చూస్తూ ఉన్నాం. దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పై అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం కూడా. నిన్న చూసినాం మేము కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే మేమందరం కూడా పోలీస్ స్టేషన్లో అందరినీ కూడా అరెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సిపి గారు సివి ఆనంద్ గారు సెక్రటరీలో ఉండి రోజంతా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వివరిస్తూ ఉన్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎఫ్ఐఆర్లు తయారవుతుంది పోలీస్ స్టేషన్లో కావాలి, న్యాయం చట్టం పోలీస్ స్టేషన్లో ఉండాలి. కానీ గాంధీ భవన్లో ఎఫ్ఐఆర్ తయారవుతూ ఉన్నాయి. గాంధీ భవన్ నుంచి రేవంత్ రెడ్డి గారి ఇంటి నుంచి ఎఫ్ఐఆర్ తయారయ్యే పోలీసుల జేబులోకి వస్తే ఉమ్మడి అనంతపురానికి కియా పరిశ్రమ ఉద్యోగ వెలుగులు తెచ్చిందని మంత్రులు వాసంశెట్టి సుభాష్, సవితమ్మ తెలిపారు. ఎర్రమంచి వద్ద ఉన్న కియా కార్ల పరిశ్రమను గురువారం వారు పరిశీలించారు. సీఈఓ కబ్ డాంగ్లీ పరిశ్రమ ప్రగతిపై మంత్రులకు వివరించారు. కియా అనుబంధ సంస్థల్లో సుమారు 20,000 మంది ఉపాధి పొందడం హర్షణీయమని మంత్రులు అన్నారు. నూతన సాంకేతిక ప్రమాణాలతో కియా కార్లను ఉత్పత్తి చేస్తోందని చెప్పారు. అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలుసు లాస్ట్ ఎసెన్షియల్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వసుధా మిశ్రా అనే ఒక
జీవనం ఒకటి ఎందుకు జరుగుతున్నాయి అనేది ఒక నివేదిక ఇవ్వమని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఇటు శ్రీ సిటీ అటు విశాఖపట్నం కూడా కొన్ని సూచనలు ఇచ్చి ఆయన నివేదిక ఇవ్వాల్సి ఉంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రిటైర్డ్ ఐఏఎస్ చేయించారు. మరి మీరు మీ యొక్క స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేత చేయిస్తే ఇంకా బాగుంటుందని అనిపించింది. ఎందుకంటే అట్మోస్ట్ కేర్ తీసుకున్నారు అందులో. అదేవిధంగా ఇప్పుడు మీరు ఏదైతే మౌఖికలు నిర్వహించారో అందులో నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. నాకు పూర్తిగా దీని మీద అవగాహన లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అక్కడ పనిచేసి దగ్గరగా లీకేజ్ విషవాయు ఏదైతే లీక్ అవుతుంది అక్కడ దగ్గరగా పనిచేసే వాళ్ళకి ముందస్తుగా ఒక మాస్క్ లాంటివి కానీ ఎక్విప్మెంట్ అనేది ఇవ్వకూడదు అనేది ఒకటి. రెండోది ఎవరైతే ఫైర్ దాంట్లో ఫైర్ పనిచేస్తూ సేఫ్టీ తీసుకున్నారో వాళ్ళు పరిగెత్తుకుని వచ్చినప్పుడు కూడా ఎక్కువ ఐస్ పడుతున్నారు. సో డైలీ వాళ్ళకి ఏమైనా ఈ ఫాస్ట్గా నేను అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలుసు లాస్ట్ ఎసెన్షియల్ ఇన్సిడెంట్ జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో అంబేద్కర్ 69వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నేతలు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయాలతో ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు. మేడ్చల్ జిల్లా చింతల్ రంగానగర్లో ఓ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంతోష్ అనే వ్యక్తి క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆర్థిక లావాదేవీల విషయంలో 3 వ్యక్తులు సంతోష్ను వేధించారు. దీంతో ఆయన సూసైడ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించి మొదటిగా సంతోష్ వీడియోను రికార్డ్ చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన మొబైల్ స్వాధీనం చేసుకున్నట్లు జీడిమెట్ల ఇన్స్పెక్టర్ తెలిపారు. క్యాబ్ కొనుక్కున్నాడు. ఆ క్యాబ్ 4 గంటల 10 నిమిషాలకి రూప గొర్జన అని చెప్పేసి ఒక ఆమె వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ మీద మేము 5:15కి ఇమీడియట్గా విచారణ చేసి దాన్ని ఎఫ్ఐఆర్ చేయడం నమోదైంది. ఆమె కంప్లైంట్ ఏమిటంటే తన భర్త సంతోష్ ఇటీవల క్యాబ్ కొనుక్కున్నాడు. ఆ క్యాబ్ అవసరాల నిమిత్తం ఫైనాన్స్ చీటు బాయ్ అనే ఫైనాన్స్ దగ్గర మీడియేటర్ ఖలీల్ అండ్ లవ్ కుమార్ మీడియేటర్ల ద్వారా అతని దగ్గర 60,000 ఫైనాన్స్ తీసుకున్నాడు. అయితే అది సరిగా ఇటీవల కాలంలో అతను చెల్లించకపోతే వాళ్ళు ఏదో ఫోన్ చేశారని చెప్పేసి మనస్తాపం గురి అయిపోయి అతను చనిపోయిందని చెప్పేసి కంప్లైంట్ చేసిండ్రు ఆమె. ఈ కంప్లైంట్పై మేము ఇమీడియట్గా కేసు నమోదు చేశాము. విచారణ నిమిత్తం వాళ్ళు ఇప్పుడు అంత్యక్రియలు అంతా అయిపోయిన తర్వాతకి వాళ్ళు అంతా అల్ల బిజీ ఉండడం వల్ల ఆమె రూపాన్నామ ఇంకా రాలేదు. పోయి పిఎస్ పిలిచి మళ్ళీ విచారణ చేసేసి దీనికి చావు కారణమైన వాళ్ళపై యాజ్ పర్ లీగల్ ప్రకారం మేము కేసు ప్రొసీడింగ్ అవుతాం. అట్లే ఆ సెల్ఫీ కూడా తన ఫోన్లో సెల్ఫీ వీడియో కూడా అతను ఫైనాన్స్ వల్లనే నేను చనిపోయానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అట్లా ఫోన్ని సీజ్ చేసి తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వెంకటేశ్వర స్వామి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు
తెలుగు ప్రజలందరికీ 2 రాష్ట్రాల్లో బాగుండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థించాము. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఉన్న ఆర్థిక క్లిష్ట పరిస్థితుల నుంచి ఈ స్టేట్ని బయటేయాలని చెప్పేసి ఆ భగవంతుడిని కోరుకోవడం జరిగింది. ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తిరుమల శ్రీవారిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వదనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఏలూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలను దళిత ఐక్య సంఘాలు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర మాలల ఫైనాన్స్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు అన్నారు. బిఆర్ అంబేద్కర్ యొక్క 68వ వర్ధంతి సందర్భంగా దళిత ఐక్యవేదిక తరఫున మరి జూనియర్ కాలేజీలో అంబేద్కర్ యొక్క 68వ వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి అతిరథ మహారథ ఎస్సీ నాయకులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనందరం కూడా ఇవాళ ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకుని మనందరం కూడా ప్రయాణించి ఆయన ఏదైతే కలలు కన్నారో మరి ఆయన భావజాలాన్ని మనం ముందుకు తీసుకెళ్లి సమాజ అభివృద్ధిలో ఎస్సీలను కీలక పాత్ర వహించేటట్టు మనందరం కూడా మనం కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క పనిని కూడా మన పిల్లలకి కూడా మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇవాళ అందరం కూడా ఇక్కడ కూడుకున్న వాళ్ళందరం కూడా ఆయన భావజాలాన్ని పుణిగిపుచ్చుకుని సమాజ సేవలో అందరం అంకితమయ్యాం. ఇంకా మున్ముందుకు తీసుకెళ్లి యువతలో కూడా ఈ యొక్క అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. జ్ఞాని ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 68వ వర్ధంతి జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఆయన మా మధ్య లేకపోయినా కూడా ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా కూడా యావత్ ప్రపంచం కూడా ముందుకెళ్తున్నటువంటి క్రమంలో మరి ఆంధ్ర రాష్ట్రంలో 6వ తరగతి నుంచి పీజీ వరకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రని పాఠ్యాంశంగా చేర్చాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాము. ముఖ్యంగా రాబోయే తరాలు బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రను తెలుసుకోవాలంటే 6వ తరగతి నుంచి పీజీ వరకు కూడా మరి ప్రభుత్వం ముందుకు వచ్చే పాఠ్యాంశంగా చేర్పించవలసినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నటువంటి ప్రధానమైనటువంటిది పాలితులుగా ఉన్న కులాలు పాలకులుగా మారాలని చెప్పి ఆయన కలలు కన్న వాళ్ళు అర్పించిన వాళ్ళు అవుతాం. అంబేద్కర్ ఆశయాలతో ప్రతి ఒక్కరూ పనిచేసినప్పుడే ఆయా సామాజిక వర్గాలు బలోపేతమవుతాయని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి రాధాకృష్ణయ్య అన్నారు. నగరంలోని 3వ డివిజన్లో ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నేటికి భారతదేశ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన అంబేద్కర్ గారి ఆశయాలు మరి ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత అందరి మీద కూడా ఉంది. వాళ్ళకి కూడా ఆయన రాసిన రాజ్యాంగం పట్ల మరి ప్రపంచవ్యాప్తంగా ఎంత గౌరవింపబడుతుందనేది మనం అందరం కూడా చూస్తున్నాం. మరి ఆ ఆశయాల్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని సందర్భంగా కోరుకుంటున్నాం. నవాబ్పేటలో ఈరోజు జనవరి వాళ్ళు అర్పించడం జరిగింది. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నెల్లూరులో మంత్రి పొంగూరు నారాయణ నివాళులర్పించారు. ఏసీ నగర్లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేశారు. అంబేద్కర్ ఆశయాలపై సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు.
ఇవి న్యూస్ బ్లేస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 4 Sides TV.